ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం. బంధువుల ఇంట్లో గుర్తు తెలియని ద్రవణం తాగిన ఉదయ్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. నిలకడగా ఆరోగ్యం, కడుపులో విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదన్న వైద్యులు. రక్త పరీక్ష రిపోర్టులు వచ్చాక స్పష్టత వస్తుందని వెల్లడి. తోటి మహిళా ట్రైనీపై వేధింపుల కేసులో నిందితుడు. అన్ని నిరాధార ఆరోపణలే. ఇన్స్టాలో ఉదయ్ స్టేటస్. ఏడాది కాలంలో ఆమె నేను రిలేషన్షిప్లో ఉన్నాం, తానే నా గదికి వచ్చేది, బలవంతంగా తీసుకెళ్లలేదు, ఆధారాలు ఉన్నాయి. ఉదయ్ నోట్ వైరల్ అవుతా ఉన్నాయి. ఎటు పోతుందో ఈ ముండలందరూ, ఎటు పోతుందో ఏమవుతుందో అర్థం కావట్లేదు. నిజంగా ఉన్నత స్థానంలో ఉంటే మనటువంటోడే 10 మందికి మనమే ఒక రోల్ మోడల్గా ఉంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేయాలంటే భయం వేస్తుంది. ఇంకోటి మనమే ఉన్నాం రా భయ్, మనమే 10 మందికి చెప్తాం, మనం ఎట్లా చేస్తాం రా అని. నిజంగా ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ మహిళా ఐపీఎస్ను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నం చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం బోరబండ మోతీనగర్లోని బంధువుల ఇంటికి వచ్చిండంట. వచ్చి ఏం చేసిండు, మందు తాగిండంట. మందు మరి హాస్పిటల్ పోతే అలా మందే లేదంట. ఇదంతా వీళ్ళ ప్రయత్నమేనా చూడాలి. వచ్చి సోమవారం అక్కడ గుర్తు తెలియని ద్రవణం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇదంతా డ్రామా ఉన్నది. ఇప్పుడు అపస్మారక స్థితిలో పోతే ద్రవణం ఉండాలి కదా, లోపల బాడీలో ఏది లేదు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎస్ఆర్ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ద్రవణం సేవించాక ముందు తాను నిరపరాధినని తనపై నిరాధారణ ఆరోపణలు చేశారంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని, మీడియా కూడా నిజాలు తెలుసుకోవాలని కోరారు. కాగా ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు స్టమక్ వాష్ చేశామని, ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. ఇదంతా డ్రామానే. ఉదయ్ కృష్ణారెడ్డిపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతూ ఉంది. రాజనగర్ ఏసీపీ తులా శ్రీనివాస్, నా కేసు అప్పుడు కూడా తులా శ్రీనివాస్ సారే ఉండే. రాజనగర్ ఏసీపీ తులా శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్ సీతయ్య వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఏమంటున్నారు? కలకలం రేపుతున్న నోటు. ఆత్మహత్యానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్టుగా చెప్తున్న ఆ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎక్కడా లభించిందన్న దానిపైన స్పష్టత లేకపోయినప్పటికీ లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. తనపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ పై ఇందులో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసే ఆరోపణలో వాస్తవం లేదని, అసలు వాస్తవాలకు సంబంధించిన ఆధారాలు తన ఐఫోన్లో ఉన్నాయని ఆత్మహత్య నోట్లో పేర్కొన్నారు. 2025 జూన్ నుంచి తాము రిలేషన్షిప్లో ఉన్నామని, ఆమెకు పెళ్ళైన తర్వాత కూడా ఆ బంధం కొనసాగిందని, అయితే ఇటీవల ఆమెను దూరం పెట్టానని తెలిపారు. ఆమెను తాను బలవంతంగా గదికి తీసుకెళ్లలేదని, పలుమార్లు తనంతట తానుగా గదికి వచ్చిందని పేర్కొన్నారు. గది తలుపు తెరవాల్సిందిగా వాట్సాప్ చాటింగ్లో కోరేదని తెలిపారు. ఈ నెల 9న కూడా ఎప్పటిలాగానే ఆమె తన గదికి వచ్చిందని తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు తానే స్వయంగా తెలిపానని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేశారన్నారు. తన చావుకు ఆమె భర్తతో పాటు మరో 2 కారణమని లేఖలో ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నువ్వేడ చచ్చిపోయినావు, ద్రావణం తాగినావని డ్రామాలు ఆడినావు. ఆమె కన్నా సిగ్గుండాలా, నీకన్నా సిగ్గుండాలి. అత్యున్నత స్థానంలో ఉన్నారు కదా సివిల్ సర్వెంట్ అంటే. మీరే అడ్డదారులో పెట్టుకొని అక్రమ సంవాదాలు పెట్టుకుంటే ఇక మీరు సామాన్యులకు పీకి కట్టలు కట్టింది ఎందుకు? సామాన్యులు మీ దగ్గరికి వస్తే ఒరిగేదేమున్నది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే, ఒక జిల్లా ఎస్పీ అంటే నార్మల్గా మీ దగ్గరికి చాలా మంది వస్తారు. నేనే 10 మందితో రిలేషన్షిప్లో ఉన్న, ఈ రిలేషన్షిప్ నాకు పెద్ద లెక్కన అని తీసిపడేస్తావు ఆ మహిళలను. ఆమె కూడా గట్లనే అయిపోయింది. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందింది, ఈయనేమో పాపం ఇక్కడ ఆయన